హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు గోరుచిక్కులతో ఫ్రై అనేది ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. అయితే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను దీనికోసం ఒక అర కేజీ గోరుచిక్కులు తీసుకొని క్లీన్ చేసి ముందుగా పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత వీటిని వాటర్ మొత్తం రిమూవ్ చేసి ఇలా వడకట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు అనేవి కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 3 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం బాగా ఫ్రై అయ్యాయి కదా, మనం ఉడకబెట్టిన గోరుచిక్కుళ్ళు అనేవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గోరుచిక్కుళ్ళు అనేది ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఉడికినవైనా కూడా మనం 5 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోండి, అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది విడివిడిగా వచ్చి. ఇప్పుడు చాలా వరకు ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యింది తెలుస్తుంది కదా. రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. కారం అనేది నేను 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు కారం అనేది ఒక్కొక్కరు ఒక్కోలా యాడ్ చేస్తారు కదా, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత ఎప్పుడు 1 మినిట్ పాటు ఆ కారం ఆయిల్లో ఫ్రై అయితే పచ్చివాసన పోయి ఫ్రై అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యింది కదా. ఇలా కారం వేసిన తర్వాత మంట అనేది ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పొడి అనేది నేను క్యాప్సికమ్ ఫ్రైలో చెప్పాను కదండి, తయారు చేసి కూడా చూపించాను. జీలకర్ర, ధనియాలు, పల్లీలు, ఎండు కొబ్బరి వేయించుకొని పొడి చేసుకున్న పొడి అండి ఇది. ఏ ఫ్రైలో యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది ఇలా చేసి పెడితే. ఈ పొడి వేసిన దాని నుంచి మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. పొడి వేసిన దాని నుంచి ఈ గోరుచిక్కుళ్ళకి పట్టే వరకు 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి వేరియేషన్ అనేది బాగా తెలుస్తుందండి, కలర్ చేంజ్ అవుతుంది ఫ్రీక్వెంట్గా. పొడి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆ గోరుచిక్కుళ్ళకి పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత ఇంకా మంచి కలర్లో వస్తుందండి. ఈ గోరుచిక్కుళ్ళు అనేవి చాలా మందికి నచ్చదు. ఇలా పొడి వేసుకొని మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. నేను ఈ ఫ్రైలో యూజ్ చేసిన పొడి అనేది క్యాప్సికమ్ ఫ్రై వీడియోలో నేను చెప్పానండి ఎలా తయారు చేసుకోవాలో. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే చెక్ చేయండి.